మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను సాహితి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో నీ పెయిన్స్ అనేది మనకి ఈ మధ్యలో చాలా ఎక్కువ అవుతున్న ఇష్యూ కదా. నీ పెయిన్స్ అనేది ఏజ్తో సంబంధం లేకుండా వస్తున్నాయి. ఇంతకుముందు అంటే ఓన్లీ పెద్ద వాళ్ళకు వచ్చేది. సో కాకపోతే ఇప్పుడు మనకి ఏజ్తో సంబంధం లేకుండా వెరీ యంగ్ నుంచే వస్తున్నాయి. దానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఒకటి పోస్చర్ కరెక్ట్గా లేకపోవడం. మీరు గమనిస్తే మనం నిల్చునే పద్ధతి ఇలా ఉంటుంది, మాట్లాడేటప్పుడు ఇలా నిల్చొని మాట్లాడుతుంటాం, తినేటప్పుడు కూడా ఇలా నిల్చొని తింటున్నాము, కూర్చుంటున్నాము కంటిన్యూస్గా, లేదా కంటిన్యూస్గా డ్రైవింగ్లో వెళ్ళడము, ఎన్నో రీజన్స్ అయి ఉండొచ్చు. కానీ అది మనకి చాలా ఇబ్బంది పెడుతున్న సమస్య కదా. అది ఉంటే అసలు మనకి మైండ్ ఎలా ఉంటుంది, మొత్తం అదే నొప్పి, అదే దాని మీద ఉంటుంది. నేను ఎక్కడన్నా బయటకు వెళ్ళినా కూడా పాపం ఊరికొచ్చేస్తున్నారు నా దగ్గరికి. పెద్దవాళ్ళు కూడా ఊకే నన్ను అడుగుతూ ఉంటారు, నీ పెయిన్స్కి సొల్యూషన్ చెప్పు ప్లీజ్ సాహితి అని. సో నేను ఈరోజు అందుకనే మంచిగా మొత్తం ప్రాపర్ రీసెర్చ్ చేసుకొని మీకు ఒక మంచి టిప్స్ ఇస్తాను, గుర్తుపెట్టేసుకోండి. ఎక్సర్సైజెస్ కూడా చాలా మంచి ఎక్సర్సైజ్ చేపిస్తాను, ఏ ఏజ్ వాళ్ళైనా చేసుకునేలాగా. 80 years ఉన్న వాళ్ళైనా చేసుకోగలగాలి, 18 years ఉన్న వాళ్ళైనా చేసుకోగలిగేలాగా చూపిస్తాను. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఇప్పుడు మన బాడీలో వాత, పిత, కఫ అనే నేచర్స్ ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది. అవి 3 బ్యాలెన్స్ ఉన్నాయి అనుకోండి, బాడీ కరెక్ట్గా ఉంటుంది. ఒకటి ఎక్కువ తక్కువ అయిపోవడం, వాటి మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే ఇలాంటి పెయిన్స్ కూడా చాలా ఎక్కువ అయిపోతుంటాయి. ఫుల్ స్పీడ్గా ఇలా వాటర్ తాగడము, స్పీడ్గా ఫుడ్ తినేసేయడము, ఇలాంటివి అన్నీ వాత నేచర్ని కూడా బాగా పెంచుతుంది. అది మంచిది కాదు. పెయిన్స్కి ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఇంకా మీరు ఏ పెయిన్స్ అయినా, ఓన్లీ నీ పెయిన్స్ అనేది కాదు, ఈ పెయిన్స్ అనేది బాడీలో ఏ దీనికైనా పని చేస్తుంది, అది గుర్తుపెట్టేసుకోండి. ఇంకొకటి వచ్చేసి వాటర్ ఎప్పుడైనా సరే స్లోగా తాగాలి. చల్ల నీళ్ళు అస్సలే ముట్టొద్దు, వార్మ్ వాటర్ తాగేసాయి. వేడి నీళ్ళు కాదు, వార్మ్ వాటర్ అంతే. సో వార్మ్ వాటర్ అది కూడా స్లోగా తినాలి. అందుకే మీరు ఎప్పుడైనా విని ఉంటారు, ఈట్ యువర్ వాటర్, డ్రింక్ యువర్ ఫుడ్ అంటారు. అంటే ఫుడ్ ఏమో చాలా చాలా స్లోగా బాగా నమిలి మింగాలి. ఎందుకు? మన బాడీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, లోపల మనకి ఇక్కడ నుంచి వెళ్ళాక టైనీ 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 పీసెస్ లాగా కట్ చేసుకుంటుంది అనమాట. మనం ఇక్కడే దానికి ఆ పని చేసి పెట్టేస్తే మిగతా అది దానికి చాలా ఈజీ అయిపోతుంది. బట్ మనం ఏం చేస్తున్నాము, మొత్తం ఇక్కడ మింగేస్తున్నాం. దానికి చాలా ఇబ్బంది అయిపోయి మనకి డైజెషన్కి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి వీటికి పెయిన్కి ఏం రిలేషన్ అని మీకు అనిపించవచ్చు, దాంతో కూడా పెయిన్స్ అనేది ఎక్కువ అవ్వచ్చు. థర్డ్ వచ్చేసి ఎండలోకి అసలు ఎండలోకి వెళ్ళకపోవడం మంచిది కాదు. అంటే మీరు మధ్యాహ్నం ఎండలోకి వెళ్ళకండి, ఓకే. మార్నింగ్స్ అండ్ ఈవినింగ్ సన్ రైజ్ సన్సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి సూర్యుడు కనిపించే నారాయణుడు, సూర్యుడు భగవంతుడు కనిపిస్తున్నాడు కాబట్టి మనకి ఆ విలువ లేదనుకుంటా. కంపల్సరీ ఎండలో ఉండాలి. స్ట్రెస్ కూడా చాలా బాగా తగ్గుతుంది. కాల్షియం మనకి ఎంత తీసుకున్నా మీకు ఎక్కదు. వైటమిన్ డి ఉంటేనే కదా కాల్షియం అనేది బాడీలో బాగా అబ్జర్వ్ అయ్యేది. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. కంపల్సరీ వైటమిన్ డి సన్ నుంచి రావాలి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాకింగ్ వెళ్ళండి 15 minutes అలా. ఇంకొకటి వచ్చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ లెఫ్ట్ నీ మీద పెయిన్ ఉంది అనుకోండి. ఇప్పుడు ఇలా నేను ఏం చేయాలి, రాత్రి నువ్వుల నూనె ఉంటుంది కదా, నువ్వుల నూనెలో క్యాంఫర్ వేసేసుకోండి. బాగా మంచిగా కొంచెం మరిగించండి. ఆ నూనె కొంచెం మంచిగా అయ్యాక, క్యాంఫర్ అంటే ఏంటిది, మనకి కర్పూరం వేసేసేయండి. కొన్ని కర్పూరాలు వేసేసుకోండి, 1 2 3 అలా వేసేసుకొని, చిన్న మీరు ఎంత నూనె తీసుకుంటే దాన్ని బట్టి వేడి చేసుకుంటారు కదా, అది స్టోర్ పెట్టేసుకొని మార్నింగ్ లేసాక ఆయిల్ ఉంటుంది కదా, మంచిగా ఆయిల్ తీసుకొని ఇలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఉంది అనుకోండి, ఇక్కడ నీట్గా ఇక్కడ రాసేసుకోండి, స్లోగా రాసేసుకొని ఎండలో కాసేపు కూర్చోండి. మార్నింగ్ ఎండలో ఇదే దీంతో కాసేపు కూర్చొని, లేదా ఎక్సర్సైజెస్ కూడా ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో అవి చేసేయండి. చాలా చాలా బాగా పని చేస్తుంది. లాస్ట్ వచ్చేసి స్ట్రెస్. మనము స్ట్రెస్ ఇక్కడ ఉంటే నాకేంటి, నా బాడీకి ఏంటి సంబంధం అనుకోవచ్చు. స్ట్రెస్ వల్ల 100 ప్రాబ్లమ్స్ వస్తాయి. దాంట్లో ఒకటి పెయిన్స్. నీ పెయిన్స్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఇక్కడ స్టిఫ్నెస్ ఉందనుకోండి, ఆటోమేటికల్లీ ఇక్కడ స్టిఫ్నెస్ వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి భారతదేశంలో మెంటల్ హెల్త్కి మనం అంత విలువ ఇవ్వవు, కానీ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ రెండు చాలా ఇంపార్టెంట్. ఒకటి కరెక్ట్గా ఉంటేనే ఇంకొకటి కరెక్ట్గా ఉంటుంది. సో స్ట్రెస్ మేనేజ్మెంట్కి యోగా ఎంత హెల్ప్ చేస్తుందో మీ అందరికీ తెలుసు. ప్రాణాయామం, మెడిటేషన్ బాగా చేసుకోండి, మీకు స్ట్రెస్కి చాలా బాగా పనిచేస్తుంది. పెయిన్స్కి ఆటోమేటికల్లీ మంచిగా అనిపిస్తుంది. ఇలా ఇప్పుడు ఒక చైర్ వేసుకోండి. పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కింద కూర్చోరాదు కదా, సో వాళ్ళు ఇలా చైర్లో వేసేసుకొని, మనకి కింద కూర్చోవచ్చినా కూడా చైర్ తోటి కూడా బాగా కంఫర్టబుల్ అనిపిస్తుంది. మనకి స్పైన్ ఎప్పుడైనా సరే స్ట్రైట్ ఉండాలి, ఇలా పెట్టకూడదు. స్పైన్ స్ట్రైట్ ఉండాలి కాబట్టి మీకు పిల్లో కావాలనుకుంటే వెనకాల పిల్లో వేసేసుకొని కంఫర్టబుల్ ఉంటుంది. ఇలా నీట్గా మంచిగా ఇష్టంగా కూర్చోండి కంఫర్టబుల్గా.
లెఫ్ట్ లెగ్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు పైకి ఇలా కిందికి, ఫార్వర్డ్ బ్యాక్, ఇలా నీట్గా మనకి ఇక్కడ స్ట్రెచ్ అనేది పడాలి. ఇలా అన్నప్పుడు ఇన్హేల్ చేయండి, ఎక్స్హేల్, కాసేపు ఇలా ఉంచండి. మనకు ఆ స్ట్రెచ్ కావాలి, నీ క్యాప్ ఏదైతే ఉందో అది పుష్ అవ్వాలి. ఇలా మళ్ళీ స్లోలీ ఇలా, ఇక్కడ మనకి చాలా బాగా అనిపిస్తుంది, అదైతే 100% నేను మీకు చెప్తాను. స్లోలీ ఇప్పుడు ఇదే పొజిషన్లో ఇలా 1, స్లోలీ మంచిగా స్టిఫ్గా పెట్టండి, కంప్లీట్ స్ట్రేట్. మనకి ఇక్కడ తెలియాలి, రిలాక్సేషన్ అనిపించేస్తుంది ఇమీడియట్లీ. ఇలా పైకి మళ్ళీ ఇలా కిందికి, మళ్ళీ పైకి. ఇది కూడా ఒక 5 to 10 టైమ్స్. ఇప్పుడు నేను చూపించే ప్రతి ఎక్సర్సైజ్ ఈచ్ లెగ్ మీద 5 to 10 టైమ్స్ మినిమం రిపీట్ చేసుకోండి కంపల్సరీ. ఇప్పుడు ఇదే కాలుని ఇలా పట్టేసుకొని స్పైన్ స్ట్రైట్ పెట్టేసుకొని ఇలా రొటేట్ చేసేసుకోండి. ఇలా నీట్గా ఒక 5 టైమ్స్ క్లాక్ వైజ్, ఇంకొక 5 సార్లు రివర్స్ డైరెక్షన్లో. ఇలా మనకు ఆల్రెడీ రిలాక్సింగ్ అనిపించడం స్టార్ట్ అయిపోతుంది అనమాట. స్లోలీ ఇలా బ్యాక్ తీసేసుకొని ఫార్వర్డ్, బ్యాక్, ఫార్వర్డ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు పెయిన్స్ ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే మూమెంట్ ఇవ్వకపోతే మంచిది, ఇలానే కూర్చుంటాను అన్న ఫీలింగ్ మనకు ఉంటుంది. చాలామంది పెద్దవాళ్ళలో కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, మనకి మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మూమెంట్ లేకపోతే కూడా స్టిఫ్నెస్ పెరిగిపోతుంది. సో మూమెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ కాసేపైనా అలా నడవండి, సపోర్ట్ తీసుకొని అయినా సరే, ఎండలో అయినా సరే కాసేపు కూర్చొని స్ట్రెచ్చింగ్స్ చేసుకుంటూ ఉండండి. ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి, 3 అవర్స్కి ఒకసారి ఇలా చిన్న చిన్న స్ట్రెచ్చింగ్స్ చేసుకోండి, ఇంక చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ లెగ్ ఇలా వదిలేసేయండి, మళ్ళీ సేమ్ ఈ లెగ్ మీద తీసుకొని కంఫర్టబుల్గా ఇలా ఇన్, కాసేపు ఉంచి అవుట్. అన్నిటికంటే ఈ స్ట్రెచ్ నాకు చాలా ఫేవరెట్, బికాజ్ మనకి స్ట్రెచ్ చేసేటప్పుడు ఆటోమేటికలీ మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ఇప్పుడు ఇలా వచ్చిందా, మనకి ఇక్కడ నుంచి ఏదైతే ఇక్కడ ఇలా ఉందో ఇది పుష్ అవుతుంది, ఇదంతా కూడా చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది. సో కాసేపు ఇక్కడ ఇలా ఉంచండి, స్లోలీ మళ్ళీ బయటకి, ఇన్హేల్, ఎక్స్హేల్. ఇలా ఇది కూడా ఒక 5 to 10 టైమ్స్ రిపీట్ చేసుకొని స్లోలీ ఇలా రొటేషన్స్ తీసుకోండి. మనకి హ్యాపీగా అనిపిస్తుంది, చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. రివర్స్ డైరెక్షన్ కూడా ఇలా స్లోలీ మళ్ళీ కిందికి, పైకి, కిందికి. స్లో ఉండాలి ఎప్పుడైనా సరే, జలక్ ఇవ్వకూడదు బాడీకి. మీరు కింద కూర్చున్నారనుకోండి, లేచేప్పుడు కూడా జాగ్రత్తగా లేవాలి. ఊరికే స్టెప్స్ ఎక్కడాలు దిగడాలు, సైకిల్ మీద వెళ్ళడాలు ఇవన్నీ కూడా మానేసుకోండి, చాలా తక్కువ చేసుకోండి. స్టెప్స్ ఎక్కడం అనేది అంత మంచిదేం కాదు ఎవరికైనా సరే. నీ పెయిన్స్ అనేది ఉన్నప్పుడు ఇంక అసలే ఎక్కకుండా ఉంటే చాలా ఉత్తమం. ఇలా పైకి, కిందికి, పైకి, కిందికి, పైకి, కిందికి. మీకు అర్థమైందా? ఇప్పుడు 2 లెగ్స్ తోటి స్లోగా ఇలా పైకి వచ్చేసి ఇలా మళ్ళీ స్లోలీ కిందికి పెట్టేసుకోండి, మళ్ళీ స్ట్రెచ్ చేయండి బాగా నీట్, కంప్లీట్ స్ట్రైట్. పైకి, కిందికి, మళ్ళీ కిందికి, మళ్ళీ సేమ్ పైకి, కిందికి, పైకి, కిందికి. ఇది కూడా ఒక 5 to 10 టైమ్స్ రిపీట్ చేసేసుకోండి. మార్నింగ్ ఎండలో కూర్చొని, సాయంత్రం కూడా. సాయంత్రం మనకి ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి 4:30 తర్వాతనే మనకు వచ్చేసింది అనుకోండి, మంచిగా అనిపిస్తుంది అనుకోండి, బాల్కనీలో కూర్చోండి, లైట్ కాటన్ క్లాత్స్ వేసుకోండి ఒకవేళ వేసుకునేది ఉంటే. లేదు అనుకుంటే జస్ట్ ఇక్కడి వరకే వేసేసుకోండి. మనకి ఇది అనేది బయట ఎండకి తగలాలి. లేదా ఆడవాళ్ళం మేము అలా చూపించలేము అనుకుంటే, ప్రైవసీ లేదు అలా అనుకుంటే మాత్రం కాటన్ వేసేసుకోండి, కంప్లీట్ కాటన్, సన్నగా ఉన్న కాటన్ వేసేసుకోండి. మీకు అక్కడ మంచిగా ఉంటుంది అనమాట, సూర్యకిరణాలు కూడా బాగా పడతాయి. సో ఇది కూడా సేమ్. ఇప్పుడు ఇలా వచ్చి మళ్ళీ ఇలా కిందికి, మళ్ళీ సేమ్ ఇలా వచ్చి మళ్ళీ కిందికి, ఇలా స్లో మూమెంట్స్. ఇలా ఎప్పుడైనా సరే నీస్కి బర్డెన్ అయ్యే ఎక్సర్సైజెస్ కానివ్వండి అలాంటివి చేయకూడదు. ఇలా ఇది కూడా ఒక 5 to 10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. మనకి చాలా అంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది అనమాట. ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్ ఒక ఎక్సర్సైజ్ చేపిస్తాను చూడండి. ఇప్పుడు స్లోగా నిల్చొని, ఇప్పుడు ఇలా ఉన్నారా, పక్కన సపోర్ట్ తీసుకోండి. చైర్ అయితే చైర్, ఇంకేదైనా మీకు మంచిగా సపోర్ట్ దొరుకుతుందంటే ఇలా సపోర్ట్ తీసుకున్నా సరిపోతుంది. సపోర్ట్ తీసుకొని ఇప్పుడు ఇలా చైర్నే పట్టుకొని ఇన్హేల్ ఇక్కడ కింద, ఎక్స్హేల్ స్లోలీ. ఏదైనా ఒక్క పాయింట్ని చూస్తేనే మనకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది. జాగ్రత్తగా, ఆల్రెడీ సమస్య ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా వెళ్ళాలి. బ్యాలెన్స్ అయిపోయి ఇలా అవ్వకూడదు, జాగ్రత్తగా వెళ్ళండి 100%. ఒక సపోర్ట్ తీసుకోండి కావాలంటే. మళ్ళీ సేమ్ చూపిస్తాను చూడండి. ఎక్స్హేల్ ఇలా
స్లోలీ కిందికి. ఇది కూడా ఒక 5 నుంచి 10 సార్లు రిపీట్ చేసుకోండి. మీకు నేను చాలా ఆసనాలు చూపిస్తున్నాను. ఎందుకంటే నీ పెయిన్స్ ఉన్నప్పుడు పాపం అన్ని ఆసనాలు చేసుకోలేరు. మీరు ఇవే ఆసనాలు చేసుకోవచ్చు. నాకు తెలుసు నీ పెయిన్ ఉన్నప్పుడు ఎలా ఉంటది, మనసంతా దాని మీదే ఉంటది. పెయిన్ వస్తది, ఎక్కడికెళ్ళలేము, ఎక్కడైనా ఎళ్ళాలన్న భయము అవన్నీ ఉంటాయి. సో, అది తగ్గించుకోవడం మన చేతిలోనే ఉంది కాబట్టి రిలాక్సింగ్ అనేది చేసుకోవాలి. యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు ఏంటంటే మీరు డైలీ చేసుకుంటే మీకు ఆటోమేటికల్లీ రిలాక్స్ వస్తది. పోస్చర్ రాంగ్ వల్ల జరుగుతున్న మిస్టేక్ కాబట్టి లైఫ్ స్టైల్ మార్చుకోండి. డైలీ ఏమైతే మిస్టేక్స్ చేస్తున్నారో అబ్జర్వ్ చేసుకోండి. ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇలా చేయరాదు అనుకున్నప్పుడు బెడ్ మీద కూర్చొని వెనకాల సపోర్ట్ తీసుకొని స్పైన్ స్ట్రెయిట్ పెట్టుకొని ఈ ఆసనాలు, చైర్‌లో కూర్చునే ఆసనాలు ఇవి చేసేసుకోండి. లాస్ట్ ఒకటేంటంటే ఇది కూడా అంతే, సపోర్ట్ తీసుకొని ఇలా స్ట్రెయిట్‌గా మనకి ఎక్స్పాండ్ చేయండి. ఇది ఏదైతే స్ట్రెయిట్ వస్తుందో అప్పుడే మనకి రిలాక్సింగ్ అనిపిస్తది ఇలా. ఇలా. స్లోలీ రిలాక్స్. సేమ్ ఈ లెగ్ మీద కూడా రిపీట్. ఇలా. నీట్‌గా. చాలా అంటే చాలా రిలాక్సింగ్‌గా అనిపిస్తది. నా కొడుకు ఏం చేశాడు ఒక 2 మంత్స్ బ్యాక్ ఏదో గట్టిగా ఏదో పట్టుకున్నాడు. నేను చూసుకోవట్లేదు. నేను కూర్చొనున్నాను. తెచ్చి లెఫ్ట్ మీదే బదేల్‌మని బాదాడు. సో, అప్పుడు కొంచెం పెయిన్ వచ్చింది. సరే అయిపోయింది. నెక్స్ట్ డే నుంచి ఊరికే వాడిని ఎత్తుకొని నేను మెట్లెక్కి దిగడం ఇంట్లో అదంతా చేసే వరకు ఏమైంది, పెయిన్ అనేది చాలా ఎక్కువైపోవడం స్టార్ట్ చేసింది. యోగా చేసుకుంటున్నాను కాబట్టి అది నా దాకా అంటే పెయిన్ అనేది అంత ఎక్కువ అనిపించకపోయేది. రిలాక్స్ అనిపించేది. బట్ ఒకవేళ చేసుకోకుండా ఇంకేదైనా మిస్టేక్ జరిగిందనుకోండి వచ్చేది. అందుకని ఇవన్నీ నేను చేసుకున్నాను. నాకు కంప్లీట్ తగ్గిపోయింది. అందుకే నేను మళ్ళీ ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. నాకు మీరు కూడా చాలా మంది పెద్దవాళ్ళు మెసేజ్ చేస్తారు. నీ వల్ల నా మోకాళ్ళ నొప్పులు చాలా తగ్గాయి, థ్యాంక్ యూ అని. అంతకంటే ఇంక నాకేం కావాలి? ఈ న్యూ ఇయర్‌లో ఇవన్నీ పాటించండి. మీ నొప్పి తగ్గించుకోండి. అదే మీరు నాకిచ్చే మంచి న్యూ ఇయర్ గిఫ్ట్ అనుకుంటాను. సంతోషంగా ఉండండి, కరెక్ట్‌గా తినండి, కరెక్ట్‌గా ఉండండి. నమస్తే.